మానవుడు చనిపోయాక కూడా వచ్చే వాటి మీద మానవుడికి ఎంత అవగాహన ఉంటే వాడి భవిష్యత్తు అంత బాగా తీర్చిదిద్దుకుంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే భవిష్యత్తు అంటే ఈ జన్మలో అని కాదు, భవిష్యత్తు జన్మల్లో చనిపోయిన తర్వాత ఉండేటువంటి భవిష్యత్తు జీవితంలో, భవిష్యత్ జన్మల్లో చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. చాలామంది చనిపోతే జీవితం ఆఖరి అనుకుంటారు. అది పొరపాటు. మీరు దేహం అవుతే ఎక్కడితో జీవితం ఆఖరి. కానీ ఎవ్వరూ దేహం కాదు, అందరూ ఆత్మలే. అంచేత ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 3 రకాల భవిష్యత్తులే. ఈ జన్మలో ఉండే భవిష్యత్తు, చనిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ జీవితం ఇంకో భవిష్యత్తు, మరలా శరీరం తీసుకున్నప్పుడు అంటే ఇంకొక జన్మలో ప్రవేశించినప్పుడు అది ఇంకో భవిష్యత్తు. ఈ భవిష్యత్తు బాగుండాలి అంటే మానవుడు ఇవి తప్పనిసరిగా వీటి మీద అవగాహన ఉండాలి. వేటి మీద అంటే చనిపోయాక కూడా వచ్చే వాటి మీద, వాటి గురించే తెలుసుకుంటున్నాం. వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం అక్కడితో సరిపోదు. వాసనల మీద అవగాహన ఉండాలి, సంస్కారాల మీద అవగాహన ఉండాలి, ఆ కర్మల మీద అవగాహన ఉండాలి, జ్ఞానం మీద కూడా అవగాహన ఉండాలి. వాటిని చక్కగా తీర్చిదిద్దుకుంటారు.